హలో టీమ్. సో ఈరోజు మన సక్సెస్ స్టోరీ పులివెందుల బిడ్డ. సో రాయలసీమ నుంచి తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సో హైదరాబాద్కి మంచి ఎంఎన్సీ జాబ్లో చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో ఎస్వి ప్రొఫెషనల్లో జాయిన్ అయ్యి 2 months ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత 1 month తన స్కిల్స్ని అప్డేట్ చేసుకొని మంచి కంపెనీలో ప్లేస్ అయ్యాడు. కాగ్నిజెంట్ కంపెనీలో డీసెంట్ ప్యాకేజ్తో ప్లేస్ అయ్యాడు. సో తన జర్నీ ఎలా సాగింది, అలాగే తనతో పాటు తను ఫేస్ చేసిన థింగ్స్ ఏంటి, అలాగే తను స్కిల్స్ డెవలప్మెంట్ పరంగా ఎలాంటి సో ప్లాన్ అప్రోచ్ అయ్యాడు, అలాగే ఇంటర్వ్యూ ప్రాస్పెక్టివ్ ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ అయ్యాయి కాగ్నిజెంట్లో, ఎలా సెలెక్ట్ అయ్యాడో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో హాయ్ చరణ్, కంగ్రాచులేషన్స్ మ్యాన్. సో పులివెందుల అంటే ఎక్కడ? పులివెందులలో చెర్లపల్లి. ఓకే ఓకే ఓకే. సో లైక్ అక్కడే స్టడీ అంతా అక్కడే కంప్లీట్ అయిందా? ఇంటర్ వచ్చేసి అనంతపూర్, వచ్చేసి కర్నూలు చేశాను సార్, సాయి డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ. ఓకే, తర్వాత ఇన్స్టిట్యూట్. ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. శ్రీకృష్ణ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్. ఓకే ఓకే. సో ఇంకా మీ జెన్యూన్ గా మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి, ఇక్కడ ఏం జరిగింది, మీ మాటల ద్వారా తెలుసుకుందాం. అంటే ఫస్ట్ ఎగ్జామ్స్ కి ఇక్కడ వచ్చిన తర్వాత చదవడం ఎలానో నేర్చుకున్నాను సార్. ఫస్ట్ ఎగ్జామ్ అంటే జస్ట్ 1 day బ్యాటింగ్ అలా నేర్చుకున్నాను. ఏది ఎగ్జామ్ అయినా సరే జస్ట్ 1 day బ్యాటింగ్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా నేర్చుకోవాలో చెప్పారు, బట్ ఎట్లా నేర్చుకుంటే మీరు చెప్పగలరు అని చెప్పారు. బట్ నేను వచ్చేసి మీ యావరేజ్ స్టూడెంట్ ని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ప్రో అవ్వాలి, ఎలా అప్డేట్ అవ్వాలి మీరే చెప్పారు. తర్వాత నా అంతకు నేను అప్డేట్ చాలా చేస్తాను. ఎస్పెషల్లీ సుధీర్ సార్, మీరు కానీ కొండారెడ్డి సార్ కానీ చాలా బాగా చెప్పారు సార్. క్లాసెస్ కానీ నేను నేర్చుకున్నాను, కానీ నా స్కిల్స్ డిగ్రీతో పోల్చుకుంటే 0 సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్సీ ఇన్స్టిట్యూట్ అనే ఒక 1 అనే వాల్యూ యాడ్ చేసి దాని పక్కన ఒక 0 పెట్టుకుంటూ పోతున్నాను సార్. అది చాలా వాల్యూస్ అన్నది. ఇంకా ఎలా చదివితే మీరు చెప్పగలరు చాలా, అంటే ఇంతవరకు నేను ఇట్లాంటి ఎక్స్పెక్టింగ్ చేయలేదు సార్. ఇక్కడికి వస్తాను, ఇలా ట్రైనింగ్ తీసుకుంటాను, ప్లేస్మెంట్ అవుతాను, నాకు నమ్మకం లేదు. మంచి కాగ్నిజెంట్ లాంటి కంపెనీలో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లో జాబ్ కొడతాను. మంచిగా వచ్చింది సార్. డిలైట్ లో కూడా వచ్చిందా? అవును, లైక్ డిలైట్ ఆఫర్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా పోర్టల్. రైట్ రైట్ రైట్. ఓకే ఓకే, 2 companies. నైస్ నైస్. టైం కూడా పట్టింది, బట్ చాలా మంచి రోల్, చాలా మంచి కంపెనీస్ లలో వచ్చింది సార్ నాకు. అవును, డెలాయిట్ ఈజ్ బిగ్ 4 man. అలాగే కాగ్నిజెంట్ టాప్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మంచిగా ఇస్తుంది. ఫస్ట్ డెమో క్లాస్ కి వచ్చిన రోజు మీరు ఒక మాట చెప్పారు సార్, బాగా మాట్లాడుతున్నారు. వరకు టైం అనేది, సక్సెస్ అనేది జస్ట్ 1 నెలకి 2 నెలలకి కాదు, టైం టేకెన్ పడుతుంది. అదే నమ్మేస్తాను సార్, నేను అదే బిలీవ్ చేశాను. ఈ రోజు కాకపోతే రేపు అని చెప్పేసి మూవ్ అవుతున్నా. మూడ్ ఆఫ్ అయితే అసలు కాలేదు సార్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాను కావద్దు, ఎందుకంటే ఎవ్రీ ఇంటర్వ్యూలో నీకు కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. మన అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లో అభిచరణ్ ఒక మాట వాస్తవం ఏంటంటే, నేను ఎందుకు డెమోలో ఆ మాట చెప్తా అంటే, పిల్లలకు రాంగ్ కమిట్మెంట్ ఇవ్వదు. వాళ్ళు చెప్తే ఇప్పుడు నీకు మేబీ 3 months పట్టచ్చు, 4 months పట్టచ్చు, కానీ ఎవ్రీ ఇంటర్వ్యూకి నువ్వు ఎట్లాంటిదంటే, అరే ఇక్కడ మిస్టేక్ చేస్తున్నా, ఈ ఇంటర్వ్యూ కాకపోతే నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను క్రాక్ చేసుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది సార్. ఎస్పెషల్లీ మీరు చెప్పే మోటివేషన్ కూడా నాకు చాలా బిల్డప్ అయింది సార్. మాకు ఇంటర్వ్యూస్ కానీ ప్రతిసారి ఎప్పుడైతే మీరు నెగిటివ్ ఇంపాక్ట్ మీరు చేంజ్ చేసుకోండి అని చెప్తారో, దాన్ని అదర్ వెళ్ళి అరే ఈ రోజు మనం ఏం తప్పు చేసాము అది నేను చేంజ్ చేస్తున్నాను సార్. చాలా తెలుసు. ఇంగ్లీష్ లో మేనేజ్ చేయాలంటే స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది ఉంది సార్. ఫస్ట్ వీక్ తో మీ దగ్గరకు వచ్చి సార్ అర్థం కాలేదు, నేను నా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చాను, బట్ మీకు చెప్పారు అర్థం అవుతుంది, వెయిట్ చేయండి అని. తర్వాత మా అంతా మేము అర్థం చేసుకుని చాలా ఫ్లో వచ్చింది సార్ మాకు కూడా. అంతే కదా, ఇప్పుడు మనం ఎవ్రీడే నోట్స్ రాస్తూ మనం ఎందుకంటే ఇంత కాలేజీలో ఎట్లయితుందంటే వాళ్ళు ఏదో చెప్పేసి అట్లా కాదు కదా. ఇక్కడ చెప్పాలి, చెప్పింది రాయాలి, రాసింది గుర్తుంచుకోవాలి, మతికుంచుకోవాలి, చెప్పగలగాలి. సో ఈ ఆల్ థింగ్స్ అలైన్ అవుతుంది సేమ్. అందుకు సో ఎన్ని రౌండ్స్ జరిగింది డెలాయిట్ లో? ఎన్ని రౌండ్స్ జరిగింది? డెలాయిట్ లో 2 rounds జరిగింది. హెచ్ఆర్, అసెస్మెంట్, మేనేజర్. ఓకే, 3 rounds అయ్యి ఓవరాల్. కాగ్నిజెంట్ లో వచ్చేసి 3 rounds. హెచ్ఆర్, మేనేజర్ సార్, అసెస్మెంట్. ఓకే. సో హెచ్ఆర్ లో ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి అభిచరణ్? డెలాయిట్ అండ్ కాగ్నిజెంట్ బోత్ కంపెనీస్ లోనే చూసావు కదా, ఎక్కువ దేని మీద ఫోకస్ చేశారు? వై నీడ్ దిస్ జాబ్, వై షుడ్ యు హైర్ యు, అంటే మనం ఎక్స్పెక్ట్ లేని సిచువేషన్ బేస్డ్ క్వశ్చన్. సిచువేషన్ బేస్డ్ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేని క్వశ్చన్ లెక్క అడిగారు, బట్ నేను మేనేజ్ చేశాను. ఎలా ఒకటే చేసి ఎక్స్పెక్ట్ చేయండి. ఎట్లా నువ్వు ఇదే కంపెనీకి ఎందుకు గాని సెలెక్ట్ కావాలి, ఓకే వై యు వాంట్ టు సెలెక్ట్ దిస్ కంపెనీ, నేను ఎందుకు గాని సెలెక్ట్ చేసుకోవాలి అని ఎట్లా అడిగేసి కన్ఫ్యూజ్ చేశారు సార్ నన్ను. బట్ నేను గ్రాప్ చేసుకొని
నేను తెలివిగా ఆన్సర్ ఇచ్చేది. మేనేజ్ చేయగలిగి మేనేజ్ చేయగలను సార్. మేనేజ్ చేసిన తర్వాత ఓకే గుడ్ గుడ్ అని మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఒక 3 days తర్వాత ఆఫర్ లెటర్ కూడా వాళ్ళు పంపించారు. లైన్ మేనేజర్ రౌండ్ లో ఎలాంటి క్వశ్చన్స్ జనరల్ గా, అంటే జనరల్ గా మీకు ఇప్పుడు 2-3 కంపెనీస్ లో ఇంటర్వ్యూస్ అయ్యాయి కదా, ఎక్కువ ఎలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేశారు? డిఫరెన్సెస్ ఎక్కువ అడుగుతున్నారు సార్. డిఫరెన్సెస్ కాన్సెప్ట్స్ కి, కన్వెన్షన్స్ కి, ఏఆర్ కి, పిఎన్ఎల్ అకౌంట్ కి, బ్యాలెన్స్ షీట్ కి డిఫరెన్స్ అడుగుతున్నారు. ఫైనాన్స్ కి, అకౌంటింగ్ కి అడుగుతున్నారు. బట్ మనం నేర్చుకున్న సబ్జెక్టే మొత్తం అడుగుతున్నారు. బుక్ లో నుంచి వచ్చేది అడుగుతున్నారు. బయట ఏదే కానీ బయట నుంచి అడుగుతున్నారు. బట్ బుక్ లో అన్ని నేర్చుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోయింది సార్. ఇప్పుడు ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అవుతుంది సార్. ఇక్కడ బట్ నేను బిలీవ్ చేసేది అయితే ఇక్కడ హార్డ్ అడుగుతారు, అక్కడికి వెళ్తే ఈజీ అవుతుంది అని నేను బిలీవ్ చేస్తాను సార్. బయట నువ్వే కాదు జనరల్ గా ఎవరైనా మనకి పిల్లలు చెప్పేది ఏంటంటే సార్ ఇక్కడ ఇంటర్వ్యూ క్రాక్ చేయగలిగితే మేము బయట ఈజీగా క్రాక్ చేసుకుంటాం. ఎందుకంటే మీరు ప్రతి టాపిక్ నుంచి కవర్ చేస్తాం మేము ఎట్లా అంటే ఇప్పుడు క్యాపిటల్ బడ్జెటింగ్ అడిగితే రేషియో అడుగుతాం, రేషియో అడిగితే జనరల్ ఎంట్రీస్ అడుగుతాం, జనరల్ ఎంట్రీ అడిగితే థియరీ అడుగుతాం. అంటే ఒక టాపిక్ కవర్ అయితే ఒక టాపిక్ కవర్ కాదు, ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తే ఫస్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది, ఫినాన్స్ స్టార్ట్ అవుతుంది, ఇన్ డెప్త్ ఆఫ్ ఫినాన్స్ స్టార్ట్ అవుతుంది, జనరల్ ఎంట్రీ ఎండ్ అవుతుంది, మళ్ళీ ఈఆర్పీస్ మీద పడతా, ఈఆర్పీస్ నుంచి మళ్ళీ ఎక్సెల్ మీద పడతా, ఇవన్నీ తర్వాత క్యారెక్టర్ మీద వై ఐ వాంట్ టు సెలెక్ట్. సో ఇది ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కవర్ అవుతుంది. సో అందుకే బేసిక్ గా చేస్తాం. అంటే మీ దగ్గర 5 మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా సార్. ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ కి అర్థం కాలేదు సార్. సార్ ఇట్లా అడుగుతున్నా చెప్పలే, మేము వెళ్ళిపోతాము బ్యాక్ మళ్ళీ విలేజ్ అని చెప్పేసి అలా అనుకున్నాం. తర్వాత డే బై డే అప్గ్రేడ్ అవుతూ మీ దగ్గర ఎలా చెప్తే మీ దగ్గర ఇంప్రెషన్ అవుతాం. బట్ మేమైతే నేను నా ఫ్రెండ్స్ ఇంకా బిలీవ్ చేసాం, సుధీర్ సార్ దగ్గర, కొన్నారెడ్డి సార్ దగ్గర సెలెక్ట్ అయితే మనకి ఎక్కడైనా సరే జాబ్ వస్తుంది అని అనుకొని ప్రిపేర్ అయ్యాం సార్. బట్ సెలెక్ట్ అయ్యాను, చాలా హ్యాపీ సార్. ఇంట్లో పేరెంట్స్ సిస్టర్ అందరూ హ్యాపీ సార్. నాకు వచ్చిందంటే ఆల్మోస్ట్ కొంతమంది నమ్మలేదు, బట్ నేను కొట్టి చూపిద్దామని చెప్పేసి వెయిట్ చేసేసారు. తెలుసు, ఎందుకంటే మన దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ నేను చెప్తున్నా కదబ్బా, యావరేజ్ బిలో యావరేజ్ ఎక్సలెంట్ వాళ్ళ నాకు ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తుంది తెలుసా? మన విలేజెస్ నుంచి మన, ఎందుకంటే వాళ్ళే కదా నిజంగా ఇప్పుడు నీకు జాబ్ ఇస్తాను ఇంకా చాలా సంవత్సరాలు గుర్తుంచుకుంటూ ప్లేస్. ఇప్పుడు ఎట్లా అంటే నీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా సరే నువ్వు చెప్పేస్తావు ఎస్ లైక్ జెన్యున్ గా నేనే కొట్టినరా పైగా మీరు అని చెప్తారు. మీరు నా వల్ల ఈ బ్యాచ్ నడుస్తుంది సార్. అవునా? ఇంకోటి ఏమంటే ఈ నేను చెప్పడం వలన మా ఫ్రెండ్స్ కి జాయిన్ అయ్యారు, మా ఊర్లో కూడా వాళ్ళు చూద్దాం. నో దట్స్ ఫైన్. ఒకటబ్బా, ఇప్పుడు మన అనుకున్న మంచి వాళ్ళకి మనం చెప్తాం, అది వాళ్ళు బిలీవ్ చేస్తే మంచిది, బిలీవ్ చేయకపోతే దట్స్ అప్ టు దెమ్. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా ఫస్ట్ డెమోకి వస్తారు, మళ్ళీ 2-3 నెలలు మొత్తం అన్ని తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తారు. ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ అట్లా ఉంటుంది. నీకు ఏ రోజు కూడా మీరు మాతో ట్రావెల్ చేసిన ఈ 90 days లో మీకు ఎవ్రీ టైం మీ మోటివేషన్ అనిపించిందా? ఎలా ఇస్తున్నారు సార్? మోటివేషన్ ఇస్తున్నారు, కాల్ చేసి చేశారు. కొన్ని ఇన్స్టిట్యూట్ ఉన్నాయి సార్, మా ఫ్రెండ్స్ చేశారు, కాల్ చేసి కాల్ లిఫ్ట్ బ్యాక్ చేయరు, అసలు పట్టించుకోరు. మన ఇన్స్టిట్యూట్ లో సార్ కాల్ చేసిన సెకండ్ కి లిఫ్ట్ చేస్తారు, మంచి రెస్పాన్స్ ఉంటుంది. అన్ని మళ్ళీ మేమే కాల్ చేసి పిలిపిస్తాం, మాక్ ఇంటర్వ్యూ ఎవ్రీ మాక్ ఇంటర్వ్యూకి రండి, అటెండ్ కమ్మని చెప్తారు, అన్ని బాగుంటాయి సార్. సో ఆడియన్స్ కి నీ సైడ్ నుంచి ఒక మాట ఏదైనా చెప్పాలనుకుంటే? ఎవరైనా సరే ఎంఎన్సీ కంపెనీస్ కి జాయిన్ కావాలి అంటే ఎస్పెషల్లీ నేనైతే స్ట్రాంగ్ గైడెన్స్ ఇస్తున్నాను. ఎస్సీ చెప్తే మీకు పక్కా జాబ్ వస్తుంది 100% గా నేనైతే బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చింది, మీకు కూడా వస్తుంది. నేను యావరేజ్ స్టూడెంట్, నేనే ప్లేస్ చేశానంటే మీరు ఇంకా ప్లేస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ ఎస్సీ. సో థ్యాంక్ యూ గైస్. సో అభిచరణ్ రెడ్డి సో తన ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు. సో దాంతోపాటు గైస్ కష్టపడితే చదివితే మనం స్కిల్ని ప్రూవ్ చేసుకుంటే మార్కెట్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో అది నేను నమ్మిన, నా స్టూడెంట్స్ నమ్మారు, మీరు కూడా నమ్మాలి. మార్కెట్ ఈజ్ లుకింగ్ ఫర్ క్వాలిటీ ఎంప్లాయీస్. థ్యాంక్ యూ.